కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని ములగల మెట్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వీరికి సరైన రహదారి లేదంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మాజీ నగర పంచాయతీ చైర్మన్ అలమండ చలమయ్య వారికి మద్దతుగా నిలిచారు. సిపిఐ ఎంఎల్ మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు మీకు సరైన రోడ్డు వచ్చే అంతవరకు నేను పోరాటం కొనసాగిస్తానని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ కుసురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బూరెల సత్తిబాబు, కడియం శెట్టి వాసు, తొండార్పు రాంబాబు, మో ములకల మెట్ట నివాసులు తదితరులు పాల్గొన్నారు. కల్పించే వరకు పోరాడతాం. గవర్నమెంట్ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. రహదారి వాళ్ళకి అవకాశం ప్రభుత్వం కల్పించే వరకు పోరాడతాం. ఎస్టీ కార్మికుల ఐక్యత, వాళ్ళకు ఉపాధి కల్పించే వరకు పోరాడతాం. వాళ్ళకి రహదారి కల్పించే వరకు పోరాడతాం. కల్పించే వరకు పోరాడతాం. ఫోటో కట్టండి. జనరల్గా తీసి 30-40 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. మాకు సరైన రహదారి లేదు. రహదారి నిర్మాణించి గత నుంచి పోరాడుతూనే ఉన్నాము. గత ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు మాకు స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, మేము రాత్రులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరైన రహదారి లేదు. రహదారి నిర్మించమని ప్రార్థిస్తున్నామండి. ఏలేశ్వరం మండలం గల ములగలమెట్ట గ్రామ కాపరస్తులు అందరూ మేమందరూ యానాదులు ఎస్టీ కులస్తులు అండి. మాకు గతంలో స్థలాలు లేక మేము ఎంతో బాధపడుతుంటే గౌరవం మిగిలిన శ్రీ ఎనబండ చలమయ్య గారు మాకు అక్కడ స్థలాలు ఇచ్చి మా అక్కడ చిన్న చిన్న పాకలు కూడా వేసుకొని నివసించండి, ఇక్కడే ఉండండి, మీరు ఏలేశ్వరం సిటీలో మీరు స్థలాలు కొనలేరు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మా అక్కడ స్థలాలు మాకు ఇప్పించడం జరిగింది. మేము పాకలు వేసుకుని మేము అక్కడే నివసించున్నామండి. కాకపోతే మాకు స్థలాలు ఇప్పించారు. ఒక సంస్థ డైరెక్టర్ గారు మాకు బోరేయించారండి. అలాగే ఒక సంస్థ డైరెక్టర్ ముప్పుడి నల్లబాబు గారు మాకు కరెంటు మార్గం చూపించారండి. మాకు దారి మార్గం మాత్రం ఎట్టి పరిస్థితి మాకు దారి మార్గం లేదండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అక్కడ ఒక పెద్ద కాలం ఉన్నది. ఆ కాలకు పట్టీలు వేస్తున్నారండి. ఆ పట్టీలు దాటి వెళ్ళాలంటే ఒకరు పట్టుకుని వెళ్తున్నారండి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక కుర్రోడు కాళ్ళలో పడిపోతే నేనే దగ్గరుండి ఆ కుర్రోడిని బయటికి లాగడం కూడా జరిగిందండి. తర్వాత మాకు అక్కడ కరెంటు 24 అవర్స్ కరెంటు ఏ లాసం ఉంటుంది తప్ప మాకు కరెంటు సరిగ్గా ఉండేదండి. మా అక్కడ పావులు తేళ్లు రకరకాల ఇబ్బందుల్లో మేము చాలా గురవుతున్నాం. మాకు దారి మార్గం కావాలని ఎన్నోసార్లు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు మేము చెప్పడం జరిగింది. చెప్పడం అయితే మేము చెప్తున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మాకు రోడ్డు మార్గం లేదండి. మా ఆడోళ్ళు మగోళ్ళు ఆ దారి వదిలేసి ఆ దారి మార్గం ఆ పుంత మార్గం వదిలేసేసి మాకు మల్లగట్లో ఆ జారు బురదలాగా మేము వస్తున్నాం. కనుక దయచేసి మా యానాదులు గోడు ఆలకించి శ్రీ అధికారి వారు మాకు రోడ్డు మార్గం వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఏలేశ్వరంలో గత 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ ఈ రోజుకి స్థిరమైన నివాసాలు ఏర్పాటు చేసుకోకుండా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులస్తులు, ములగలమెట్ట దగ్గర కాపురం ఉంటున్న వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం ఇక్కడ రావడం జరిగింది. మేము కూడా వాళ్ళ తోడే ఈ రోజు వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మాకు చెప్తే మేము కూడా వాళ్ళకి నిలబడతాం, మీకు తోడుగా మేము అందరం ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క బాధలు కష్టాలు చూసి వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అసలు విషయం ఏంటంటే సుమారుగా 30-40 సంవత్సరాల క్రితమే అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. ఏలేశ్వరంలో ఎక్కడ స్థలాలు లేక ఉండడానికి నివాసం లేక ఏలేశ్వరంలో అంతా కూడా ఖరీదైన ప్రదేశాలు అయిపోవడం వల్ల వీళ్ళందరినీ కూడా ములగలమెట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను స్వయంగా వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దగ్గరుండి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడం కూడా జరిగిందండి. ఈ లోపల అక్కడున్న ప్రజలకు మంచినీళ్ళు లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా యోహాన్ గారు అనేటువంటి పాస్టర్ గారు కూడా వచ్చి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో పాస్టర్ గారు అనేటువంటి నల్లబాబు గారిని ఒక ఆయన కూడా ఏలేశ్వరంలో వాళ్ళందరూ కూడా కరెంటు సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా తలో స్వచ్ఛంద సంస్థ వచ్చి వాళ్ళందరూ సాయం చేయడం జరిగింది. ఎంతమంది ఎన్ని సాయం చేసినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా
వాళ్ళ పొలాల్లోకి వెళ్ళాలన్నా, పొలాల్లోంచి ఇంటికి రావాలన్నా దారి లేకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరైన దారి లేక అనేక రకాల ఇబ్బందులు పడటం జరుగుతుందండి. పోనీ అక్కడ ఏమైనా ఏ ఎన్నమ్మ కానీ ఎవరన్నా కానీ వచ్చి వైద్యం చేస్తారంటే అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ అనేక మార్లు కార్యాలయాలు చుట్టూ తిరిగి రహదారి కావాలి, మాకు రోడ్డు వేయించండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏదైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో అణగారిపోతున్నటువంటి వీళ్ళందరూ కూడా 70-80 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ రోజుకైనా సరే కళ్ళు తెరిచి దానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోరంబోకు పొంత ఒకటి ఉంది కాబట్టి ఆ పొంత భూమి మొత్తం ఎంత ఉందో అంతా సర్వే చేసి అందులోంచి వీళ్ళకి నడడానికి దారి ఏర్పాటు చేయించడం కోసం ఈవేళ మండల రెవెన్యూ అధికారి వారిని మేము అందరూ కూడా కోరడానికి వచ్చాం. స్థానికంగా మేము ఎప్పుడైతే మేము అందరూ వచ్చి ఎంఆర్ఓని అడిగాం, ఎంఆర్ఓ కూడా స్పందించి తక్షణమే అతి తొందరలో సర్వేని పంపించి మొత్తం అక్కడ భూమి, ప్రభుత్వ భూమి ఎంత ఉందో అంతా సర్వే చేయించి ఇక్కడ దారి ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తాం. తర్వాత వీళ్ళకి కాలం ఏదో అడ్డుందంటున్నారు కాబట్టి దాని నిమిత్తం అవసరమైతే మన స్థానిక శాసనసభ్యులను కూడా అడిగి మనం దారి ఏర్పాటు చేసిన దాని కలవట్లు కూడా కట్టించుకునే కార్యక్రమం చేద్దామని చెప్పేసి మీ అందరి ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ నిరసన చెల్లించే కారణం ఏంటంటే వాళ్ళు నిరుపేదలు, బాగా తిండి లేని పేదవాళ్ళు కూడా. కానీ ఈ వేళ కూడా ప్రభుత్వం, ఈరోజు కూడా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడం పాపానికి పోవాలి. అటువంటిది ఈ వేళ వాళ్ళు ఒక ఎస్టీ కులంగా పుట్టి వాళ్ళు చేసిన పాపం. కానీ వాళ్ళ గుర్తు ఏంటంటే ఈ వేళ ఎక్కడో వలస వెళ్ళి కొల్లూరు వెళ్ళి ఇటుబట్టి పనులకి వెళ్ళి పని చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు కూడా వాళ్ళకి మరి ఆ మునగల మేస్టర్ కూడా 70-80 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మరి అటువంటిది ఈరోజు కూడా మరి వాళ్ళకి నీడ ఉందో, లేదా మంచినీళ్ళు తాగడానికి సౌకర్యం ఉన్నదా, లేదా వాళ్ళ పిల్లలకి దారి ఉందా, లేదా ఆ పిల్లలకి వాళ్ళకి స్వల్పంగా ఒక మార్గం ఉందా, అక్కడ బడి ఉందా, గుడి ఉన్నదని ఈ రోజుకి ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణం ఏంటండి? కానీ వాళ్ళ మరి 5 సంవత్సరాలకి వాళ్ళ ఓట్లు కావాలా? మరి ఈవేళ వాళ్ళ అవసరం లేదా? అంటే ఓట్లు కావాల్సినప్పుడు వాళ్ళు అడ్డదారులు వెళ్ళి ఓట్లు వేయించుకొని వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చి తర్వాత మీకెందుకు మేము ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగితే తప్ప ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రభుత్వం నాయకులు వెళ్తారు తప్ప ఈ రోజుకి వెళ్ళి మీకేం కావాలని ఆ ఓట్లు వేసిన పెద్దలకి పని చేయడం చేత కదా అని కూడా ఈవేళ మేము ఒక సిపిఎం పార్టీగా మేము అడగడం జరిగింది. మరి అటువంటిది వాళ్ళు రహదారి లేదు, పిల్లలకి సరే బతకనాక మార్గం లేదు, ఉపాధి లేదు, పనిబాట్లు లేవు, కనీసం ప్రభుత్వం ఉందా లేదన్నది కూడా ఈరోజు కూడా ఆ పెద్దలు ఉన్నదా లేదన్నది కూడా ఆలోచించి పాపను పోవట్లేదు. మరి అటువంటిది వీళ్ళకి ఓట్లే కావాలండి. పెద్దలు ఎలా పోతే ఎందుకండి, పెద్దలు ఎలా చచ్చిపోతే ఎందుకండి? అటువంటిది రహదారి కనీసం వాళ్ళ పిల్లలకి కనీసం చదివినాకి వెళ్ళనాకి కనీసం ఒక దారి ఉండాలా లేదా, వాళ్ళకు కనీసం పనిపాట్లలోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉండాలా లేదని కూడా ఈవేళ మేము అడగడం జరుగుతుంది. మరి అటువంటిది దారి లేనిది పావులు పొట్లు, అదొక కొండ ఏరియా, అదొక ములగల మెట్ట. ఆ మెట్టలో కనీసం ఏ జంతువు ఎలాగున్నది అన్నది, ఏ జంతువు ఎప్పుడు ఏ టైంలో తిరుగుతుంది అన్నది కూడా తెలదు. కనీసం ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి 40-50 సంవత్సరాలు పట్టించుకున్న పాపను పోలేదు. కనీసం వాళ్ళకి నివాసానికి ఉన్న ఇల్లు ఉందా, వాకులు ఉందా, మంచినీళ్ళు ఉన్నాయా, తాగడానికి గుడి ఉందా, లేదా ఒక మార్గం కూడా ఒక ప్రభుత్వం చూపించాలని కూడా ఈవేళ మేము డిమాండ్ చేస్తా. ఈవేళ మరి ఎంఆర్ ఆఫీస్ కూడా ఈ నిరసన చేయడం నిజంగా పేదవాళ్ళ ఎస్టీలు కనీసం వాళ్ళ సమస్య పరిష్కరించే వరకు పోరాడతామని కూడా ఈవేళ ఒక సిపిఎం పార్టీగా మేము చెప్పడం జరుగుతుందని కూడా మరి ఈ 2 నిమిషాలు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటా మేము సెలవు తీసుకున్నాం.